ప్రియ మిత్రమా, నీ జీవితం కూలిపోతుందా? అన్నీ ముగిసిపోయినట్లు అనిపిస్తుందా? ఈరోజు దేవుడు మీతో చెప్పేది ఇదే: నేను నిన్ను పడగొట్టను, నిన్ను కట్టెదను, నిన్ను నాటెదను. ఇదే ఈరోజు వాగ్దానము. దీనిని మీ సొంతము చేసుకోండి. రండి. ఇర్మియా 24:6లో పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, మనము విశ్వాసములో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనము కలిగి ఉన్న దానిని పడగొట్టే దేవుడు కాడు మన దేవుడు. హల్లెలూయా. ఆత్మీయంగా మన జీవితంలో దిగజారుడు స్థితి ఉన్నట్లయితే దానిని తిరిగి కడతాను అంటున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును దేవుడు తిరిగి కట్టాడు. అపోస్తల కార్యము 15:17లో ఏలియా పడిపోయిన స్థితి నుండి ఇజ్రాయేలీల పడిపోయిన బలిపీఠము కట్టినప్పుడు అసాధారణ కార్యము పైనుండి అగ్ని దిగివచ్చినది. మన ఆత్మీయ జీవితములో పడిపోతున్నట్లయితే వాటిని తిరిగి మనము కట్టినట్లయితే దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా, ఆమేన్. చిన్న పల్లవి. పడిపోయిన నన్ను నీవు నీ కృపతో నిలిపితివి, నీ ప్రేమతో నన్ను క్షమించి రక్షించితివి దేవా. కృపా 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 కృపా, నా సర్వము నీ కృపయే దేవా, నా సర్వము నీ కృపయే దేవా. హల్లెలూయా. న్యాయాధిపతులు 16:28లో సంసోనుకు పోయిన బలమును తిరిగి దేవుడు ఇచ్చాడు. ప్రార్థన. ప్రభువా, పడిపోయిన మా ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ కట్టుము, చీలిపోయిన మా హృదయాన్ని నీవే బలపరచుము, మేము కోల్పోయిన ఆశను నీవే నాటుము దేవా. మా కుటుంబాలలో విరిగిపోయిన సంబంధాలను తిరిగి కట్టుము, మా ఆర్థిక సమస్యలను సరిచేయుము, మా ఆరోగ్యాన్ని పునరుద్ధరించుము. యేసయ్య మధుర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.